హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. గైస్, చాలా మంది వీడియో అయితే చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం బూస్టప్ గా ఉంటుంది గైస్. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. గాయస్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో ఒక మూవీ రాబోతుంది అంటూ ఇంతకు ముందు ఒక వీడియోలో మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ కాంబినేషన్ వచ్చేసి అఫీషియల్ గా కన్ఫర్మ్ కానప్పటికీ దాదాపు వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ అయితే ఫైనల్ అయిపోయినట్లుగా తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ పై మరొక రూమర్ కూడా ఉంది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఈ ప్రాజెక్ట్ ను ముందుగా మహేష్ బాబు తోటి చేయాలని అనుకున్నారట. అయితే మహేష్ కూడా స్టోరీ లైన్ నచ్చడం తోటి షూటింగ్ వెంటనే స్టార్ట్ చేద్దామని అనుకున్నారట. అయితే ఇదంతా డైరెక్టర్ రాజమౌళి గారు అలాగే మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చే మూవీ కొంచెం లేట్ అవుతుంది అనుకొని ఈ మూవీని స్టార్ట్ చేయాలని అనుకున్నారట. కానీ రాజమౌళి గారు SSMB 29 ప్రాజెక్ట్ ను తొందరగా స్టార్ట్ చేయడం తోటి సందీప్ రెడ్డి వంగ అలాగే మహేష్ బాబు కాంబినేషన్ ప్రస్తుతానికైతే ఆగిపోయిందనేసి రూమర్ అయితే విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఎప్పటి నుంచో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తోటి ఒక మూవీ తీయాలని ఎదురు చూస్తున్న సందీప్ రెడ్డి వంగ స్క్రిప్ట్ రామ్ చరణ్ కు వినిపించడం తోటి రామ్ చరణ్ కు విపరీతంగా నచ్చేసి ఈ ప్రాజెక్ట్ ను ఫైనల్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మహేష్ బాబుకు అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు చెప్పిన స్టోరీ లైన్ అనేది ఒకటేనా లేదా రెండు వేరు ప్రాజెక్ట్స్ అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. సో ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికైతే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తోటి సందీప్ రెడ్డి వంగ మూవీ చేయడం మాత్రం అనఫిషియల్ గా కన్ఫర్మ్ అయితే అయిపోయింది. మరొక న్యూస్ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూవీకి సంబంధించి మరొక అప్డేట్ ఏంటంటే ఈ మూవీకి డెవిల్ అనే టైటిల్ ని సందీప్ రెడ్డి వంగ ఫైనల్ చేసినట్లుగా అలాగే టైటిల్ రిజిస్టర్ చేయించినట్లుగా కూడా వార్తలు అయితే వస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి మూవీ తోటి టాలీవుడ్ లో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి అక్కడ కూడా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. అయితే బాలీవుడ్ లో సరైన మార్కెట్ కూడా లేని షాహిద్ కపూర్ తోటి సందీప్ రెడ్డి వంగ కబీర్ సింగ్ అనే మూవీ తీసి వరల్డ్ వైడ్ గా 379 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాడు. అయితే కబీర్ సింగ్ మూవీ వచ్చేసి షాహిద్ కపూర్ కెరీర్ లోనే ఇప్పటికీ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అయితే 2019లో రిలీజ్ అయిన ఈ మూవీ వచ్చేసి అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండవ బాలీవుడ్ మూవీగా నిలిచింది. ఇక మళ్ళీ సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ లో రణబీర్ కపూర్ తోటి యానిమల్ అనే మూవీని తీశాడు. ఈ మూవీ కూడా బాలీవుడ్ లో సెన్సేషనల్ హిట్ గా నిలిచిన సంగతి మనందరికీ తెలిసిందే. యానిమల్ మూవీ వచ్చేసి వరల్డ్ వైడ్ గా 917 కోట్ల రూపాయల గ్రాస్ అనేది వసూలు చేసింది. అదే విధంగా రణబీర్ కపూర్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. సో ఏ విధంగా చూసుకున్నా సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ లో తీసిన 2 మూవీస్ తోటే హీరోల కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసింగ్ మూవీస్ ఇవ్వడమే కాకుండా ఒక డిఫరెంట్ జానర్ తోటి తనకంటూ సపరేట్ మార్కెట్ క్రియేట్ చేసుకుని ఒక స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు. ఇక ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తోటి స్పిరిట్ అనే మూవీని తీయబోతున్నారు. ఈ మూవీ కంప్లీట్ అయిన వెంటనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తోటి డెవిల్ మూవీని స్టార్ట్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. రామ్ చరణ్ కూడా RC16 కంప్లీట్ అయిన వెంటనే డైరెక్టర్ సుకుమార్ తోటి అలాగే సందీప్ రెడ్డి వంగ తోటి తీయబోయే ఈ 2 మూవీస్ కూడా ప్యారలల్ గా తీయబోతున్నట్లుగా తెలుస్తుంది. 2 సినిమాలకు సంబంధించిన లుక్ కూడా దాదాపు సిమిలర్ గా ఉండబోతున్నట్లుగా వార్తలైతే వస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగ రామ్ చరణ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో అయితే అభిమానులు ఎన్నడూ చూడని వైల్డెస్ట్ క్యారెక్టర్ లో రామ్ చరణ్ చూపించబోతున్నట్లుగా ఫిల్మ్ నగర్ నుంచి బలంగా వినిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం రామ్ చరణ్ లైనప్ చూస్తుంటే రాబోయే ప్రతి సినిమా తోటి ఒక విస్ఫోటనాన్ని సృష్టించేలాగానే కనిపిస్తున్నాడు. అన్నా నువ్వు మావోనివే.